నేపాల్లో కేపీ శర్మ అరెస్ట్ అనేది చాలామందికి సహజంగా అనిపించవచ్చు. కానీ 2 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇలాంటి దేశాల యొక్క స్థితిగతులు ఏంటో ఈరోజు మనం చూస్తున్నాం. మనం శ్రీలంక చూసాం, నిన్న బంగ్లాదేశ్ చూసాం, ఇప్పుడేమో నేపాల్ చూసాం. బంగ్లాదేశ్ జనాభా విపరీతంగా ఉండొచ్చు, 16-17 కోట్లు ఉండొచ్చు. కానీ పరిస్థితులు మొత్తం అన్ని దగ్గరలో కూడా అంటే వెనక నుంచి కొన్ని శక్తులు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని దగ్గరలో ఆ శక్తులకి బలైపోతున్నది యువతే. కేపీ శర్మని అరెస్ట్ ఎప్పుడు చేశారు? కొత్తగా బాలేందర్ షా ప్రధాని అయిన తర్వాత నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఈరోజు అరెస్ట్ అయిపోయాడు. జన్జెడ్డి యువత నిరసనలు తెలిపినప్పుడు హింసాత్మకంగా ఆ నిరసనల్ని అణచివేశారనే కారణంతో కేపీ శర్మను అరెస్ట్ చేశారు. 2 కోట్ల జనాభాని పరిపాలించడం రావట్లేదు ఎవరికి. 2 కోట్ల జనాభాని పరిపాలించడం రావట్లేదు. మనం ఇంతకుముందు వెనిజులా కూడా చూసాం. వెనిజులాలో ఎంత బలహీనమైనటువంటి ప్రభుత్వం లేకపోతే అక్కడ అమెరికా వాడు అరెస్ట్ చేస్తాడు. ఈరోజు 145 కోట్ల జనాభాని, అనేక రకాల మతస్థుల్ని, అనేక రకాల కులస్తుల్ని పరిపాలించాలి. చైనా లాంటి దేశం కాదు మనం. చైనాలో 145 కోట్లు ఉండొచ్చు, 142 కోట్లు. కానీ వాళ్ళ విధానం వేరు, వాళ్ళ మనస్తత్వం వేరు, ఒకే విధానం ఉంటుంది. కానీ మన దగ్గర వీధికి 10 రకాల మనుషులు ఉంటారు. వీధికి ఇంకా దేశంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి 100 కిలోమీటర్లకి ఒక భాష మారిపోతూ ఉంటుంది. ఏ ఒక్కడి మనస్తత్వం ఒకలా ఉండదు, ఏ ఒక్కడి భౌగోళిక పరిస్థితి ఒకలా ఉండదు, ఏ ఒక్కడి జీవితం ఒకలా ఉండదు. యాస, భాష, కట్టు, బొట్టు అన్నీ మారిపోతాయి. ఇలాంటి దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇప్పుడు. అది ఎటువంటి ఇది రాకుండా, ఎటువంటి సంక్షోభం లేకుండా, ఒక కరోనా సమయం కావచ్చు, ఈరోజు జరుగుతున్నటువంటి ఒక సంక్షోభం కావచ్చు. ఇంతకుముందు బ్రతికాం, ఇప్పుడు బ్రతుకుతున్నాం. కానీ బ్రతుకులో తేడా ఉంటుంది కదా.